నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయం మరోసారి తీవ్ర దుమారానికి వేదికైంది. ఇంజనీర్లు క్రిమినల్ వేస్ట్ అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేశాయి. మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తున్న ఇంజనీర్లను ఇలా అవమానిస్తారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకే బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి చేత క్షమాపణలు చెప్పించకపోతే రాహుల్ గాంధీ కూడా ఈ అవమానాన్ని సమర్థించినట్లేనని హెచ్చరించారు. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పై రేవంత్ ఎలాంటి కామెంట్స్ చేశారు? కేటీఆర్ లేఖలో రాసిన సంచలన విషయాలేంటి? దీని గురించి ఈ స్టోరీలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్, రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఇటీవలే టీచర్లతో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి వస్తున్నారని, కానీ అందులో చాలా మందికి ప్లెయిన్ పేపర్ పై జాబ్ అప్లికేషన్ కూడా సరిగా రాయడం రాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులను మరీ దారుణంగా అవమానించారు రేవంత్ రెడ్డి. స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదని చెబుతూ క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని వాడారు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని, ఇది క్రిమినల్ వేస్ట్. అయితే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న రేవంత్ రెడ్డి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల గురించి అంత దారుణంగా మాట్లాడతారా? వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా క్రిమినల్ వేస్ట్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం రాకపోతే వారెలా విదేశాలకు వెళుతున్నారు? అక్కడ చదువులు ఎలా పూర్తి చేస్తున్నారు? అక్కడే ఉద్యోగాలు ఎలా చేస్తున్నారు? మన దగ్గరున్న ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో మెరికల్ లాంటి స్టూడెంట్స్ ఉన్నారు. అవన్నీ మర్చిపోయి విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఇదే విషయంపై రాహుల్ గాంధీకి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ మాట్లాడిన మాటలేంటి, అవి ఎంతవరకు కరెక్ట్ అంటూ డైరెక్ట్ గా కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీనే నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ యువతకు అనేక హామీలిచ్చి రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది రాహుల్ గాంధీనే కాబట్టి రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నైతిక బాధ్యత వహించాల్సింది రాహులేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అదే టైంలో చరిత్రను కూడా గుర్తు చేశారు కేటీఆర్. యువతతో పెట్టుకుంటే పుట్టగతులుండవని హెచ్చరిస్తూ గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో, అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో యూపీఏ ప్రభుత్వానికి ఎదురైన పరిణామాలను కేటీఆర్ తన లేఖలో వివరించారు. కేటీఆర్ అక్కడితో ఆగలేదు. రాజ్యాంగం, నైతికతపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తమ సీఎం స్వయంగా ఇంజనీర్లను, గురువులను, వర్సిటీ విద్యార్థులను కించపరుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ నిలదీశారు. రాహుల్ మౌనంగా ఉంటే రేవంత్ వ్యాఖ్యలను సమర్థించడమేనని తేల్చి చెప్పారు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు విద్యార్థులను ఆకాశానికి ఎత్తేసింది. తమ ప్రభుత్వం వస్తే చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు భృతిస్తాం అని వారిని తమ వైపు తిప్పుకునేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చింది. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నా అని. ఈ సామెత మీరు కూడా వినే ఉంటారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓట్లేసే వరకు మీరు తోపు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మీరే భవిష్యత్తు, మీకు మేము అండగా ఉంటామని కబుర్లు చెప్పి తీరా ఓట్లేసిన తర్వాత మీకు కనీసం ఫామ్ నింపడం కూడా రాదు, మీరు క్రిమినల్ వేస్ట్ అని వారిని మానసికంగా ఎంత దెబ్బ కొట్టాలో అంతా దెబ్బ కొట్టేసింది కాంగ్రెస్. ఇదే విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయ్యా రాహుల్ గాంధీ, ఎన్నికలకు ముందు మీరిదే యువత ఓట్లు అడిగారు, ఓట్లేయించుకున్నారు, కానీ ఇప్పుడు మీ ముఖ్యమంత్రి మాటలు చూడండి అని లేఖ ద్వారా నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పేశారు కేటీఆర్. నిజంగా మన ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా? మన దేశంలోనూ అంతర్జాతీయంగానూ గ్లోబల్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ ఇస్రో వంటి సంస్థల్లో రాకెట్లను అంతరిక్షంలోకి పంపుతున్న ఘనత మన ఇంజనీర్లది. తెలంగాణ నుంచి ఏటా వేలాది మంది ఐటీ, కోడింగ్, కోర్ రంగాల్లో గ్లోబల్ స్థాయిలో రాణిస్తున్నారు. మరి అలాంటి విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరైనది కాదని విద్యావేత్తల అభిప్రాయం. రాజకీయాల్లో వాడే ప్రతి పదం సమాజంపై ప్రభావం చూపుతుంది. క్రిమినల్ వేస్ట్ అన్న పదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి క్షమాపణ చెబుతారా, లేక విద్యార్థులే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారా అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. ఇది మాత్రం పక్కా. ఇక రేవంత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.